दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। कांग्रेस के नामजद ओहदों में मुसलमानों को हिस्सा देने का मुतालबा। मोहम्मद मुजाहिद हुसैन, हैदराबाद। तेलंगाना में कांग्रेस हुकूमत के क़याम में मुस्लिम वोटरों ने अहम किरदार अदा किया। असेंबली इंतखाबात के नताइज से वाज़ेह है कि कई हलकों में अक़लियती वोट कांग्रेस की कामयाबी का सबब बने। ऐसे में ये सवाल उठ रहा है कि नामजद ओहदों में मुसलमानों को कितना हिस्सा दिया जाएगा। म्यूनिसिपल मेयर, चेयरपर्सन, कॉरपोरेशनों और बोर्ड्स में तकर्रुरियां हुकूमत की तरजीहात की अक्कास होती हैं। अगर कांग्रेस खुद को सेक्युलर और अक़लियत दोस्त साबित करना चाहती है तो उसे मुतनासिब नुमाइंदगी देना होगी। मोहम्मद मुजाहिद हुसैन ने कहा कि मुस्लिम कायदीन, समाजी कारकुनान और दानिश्वरों की जिम्मेदारी है कि वो हुकूमत से वाज़ेह तौर पर मुतालबा करें कि नामजद ओहदों में मुसलमानों को उनका जायज़ हक दिया जाए ताकि अवाम का एतमाद बरकरार रहे। अस्सलाम वालेकुम, नमस्कारम अंडी। అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి అండి, ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ముస్లింల ఓట్లను వేసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అవుతున్నారు తప్ప కానీ ముస్లింలకు రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. కనుక ముస్లింల ఓట్లతోని గెలిచి పదవులలో కొనసాగుతున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి 2-3 సార్లు తిరిగి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఓట్లు వేసుకోవటం జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. కానీ ముస్లింలకు నామినేట్ పదవులలో కానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, కార్పొరేషన్లో వైస్ చైర్మన్ కానీ, కోఆప్షన్ మెంబర్ పోస్టులలో కూడా ప్రాముఖ్యముగా ముస్లింలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే ముస్లింలు దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో దాదాపు 20-25% ముస్లిం సోదరులు ఉన్నారు. కొన్ని జిల్లాలలో 20% ఉన్నారు, 12% ఉన్నారు. ఇలా అంతటా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ముస్లింల ఓట్లతోని కూడా దాదాపు కొన్ని సీట్లు రావటం మరియు వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ముస్లింలను ఓట్ల కొరకే వాడుకుంటారా? ముస్లింలకు రాజకీయంగా ఎదగడానికి ముస్లింలలో కూడా ఉన్న యువతను ప్రజాప్రతినిధులు చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. దాదాపు ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలలో మన ప్రముఖ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి పిసిసి మహేష్ గౌడ్ గారు, మరియు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ప్రతి ఎవరైనా కానీ రాజకీయముగా ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకుంటున్నారు. కనుక ఇప్పుడు మేము కావాలని ముస్లిం మైనార్టీలు కూడా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది, మైనార్టీలకు అన్ని రాజకీయాలలో కూడా ప్రాముఖ్యత వస్తుందని ఆశతోని కూడా ముస్లిం సోదరులు వేయటం జరిగింది. కానీ దాదాపు నామినేట్ పోస్టులలో ముస్లింల సోదరులకు ప్రాముఖ్యత ఇవ్వండి. మరి ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా కానీ ప్రాముఖ్యత ఇవ్వండి. వైస్ చైర్మన్, చైర్మన్, కోఆప్షన్ మెంబర్ ఇలాంటి పోస్టులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకులపై ఉంది. మాకు ఓట్లు మేము వేసినప్పుడు మీరు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కనుక మమ్మల్ని కూడా గుర్తించవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మేము ఒక రాజకీయ పార్టీ అనేది కాదు, ప్రతి ఒక్కరికి కోరుతున్నాం, మా ఓట్లతోనే మీరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా ఎదుగుతున్నారు, కానీ మమ్మల్ని దూరం కొడుతున్నారు. కనుక ఈ ఎన్నికల సందర్భంలో కూడా మా ముస్లింలకు ప్రాముఖ్యత ఇవ్వండి. మాకు చైర్మన్ పోస్టులు ఇవ్వండి, మాకు వైస్ చైర్మన్ పోస్టులు ఇవ్వండి, కోఆప్షన్ మెంబర్ పోస్టులలో కూడా ప్రాముఖ్యత కల్పించవలసిన బాధ్యత మీపై ఉంటుంది. మాకు నామినేట్ పోస్టులలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మాకు పోస్టులు కేటాయించాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లింల పక్షాన నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుల పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి మమ్మల్ని ముస్లిం మైనారిటీలకు ప్రాముఖ్యత ఇవ్వండి. రాజకీయంలో ఎదిగినట్టు కూడా కృషి చేయవలసిన బాధ్యత మీపై ఉంది. కనుక మిమ్మల్ని కోరడమే మా బాధ్యత ఉంటుంది, ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉంటుంది. కనుక మేము మిమ్మల్ని మేము ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరి పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి
ముస్లింలకు మున్సిపల్లలో చైర్మన్ పోస్టులు, వైస్ చైర్మన్ పోస్టులు, కోఆప్షన్, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ అక్కడ కూడా కోఆప్షన్ ఇలాంటి పోస్టులలో ప్రాముఖ్యత ఇవ్వండి. రాష్ట్ర స్థాయిలో నామినేట్ పోస్టులలో కూడా మాకు ప్రాముఖ్యత ఇస్తారని కూడా మాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని నేను కోరుతున్నాను. దయచేసి మా ముస్లిం సోదరులకు ప్రాముఖ్యత ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. జై తెలంగాణ, జై ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్.